ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో జరిగిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, వాలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండడం ద్వారానే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమన్నారు. రక్త మార్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలని, హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ అయితే తప్పనిసరిగా చికిత్స తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడాలన్నారు. అట్ ద సేమ్ టైం తప్పు జరిగిపోయింది, మనం కూడా చాలా తప్పులు చేస్తున్నాం, మేబీ ఇలాంటి కాబట్టి ఇంకొకటి. బట్ చాలాసార్లు అది ఇంకా పక్కన పెట్టేసి లైఫ్లో పాస్ట్ ఇస్ పాస్ట్ అని ముందుకెళ్తాం. సో కొత్త అవకాశాలు వెతుక్కుంటాం, కొత్త ఆపర్చునిటీస్ చూస్తాం, కొత్త ప్లేసెస్కి వెళ్తాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం. బట్ మళ్ళీ నిలదొక్కడానికి, సరిదిద్దుకోవడానికి ఒక టైం పట్టినా మళ్ళీ సరిదిద్దుకుంటాం. కానీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, నేను అంటే పిల్లలు నాకు చాలా మంది చదువుకునే తప్పు జరిగిపోయిందని బాధపడుతుంది ఇంకా లైఫ్ లాంగ్, ఎస్పెషల్లీ కిడ్స్, దాన్నే ఆలోచించుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. మేము 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు ఈ డిసీజ్ గురించి తెలియనప్పుడు మేమే భయపడాలి, బాధపడాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాన్ఫిడెంట్ గా ఇందాక నియమేష్ గారు చెప్పినట్టు ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా అయితే బతకగలడో విత్ సమ్ కేర్, కొంచెం జాగ్రత్త పడుతుంది. అలానే ప్రతి ఒక్కళ్ళు ఈ జబ్బు బారిన పడ్డామని ప్రతి ఒక్కళ్ళు అలానే బతకగలిగే అవకాశం ఇవాళ ఉంది. అందుకు గవర్నమెంట్ కానీ, తర్వాత ఎన్జిఓస్ కానీ, కంపెనీస్ కానీ దానికి తగినంత సపోర్ట్ చేయగలుగుతున్నాయి. అట్లాంటి వాతావరణంలో ఉన్నప్పుడు కూడా అదే నాకు ఇది వచ్చింది, ఇంకా నా లైఫ్ ఇంకా అయిపోయింది, ఇంకా నేను చదివితే ఏమొస్తుంది, చదవకపోతే ఏమొస్తుంది, నేను ఏదైనా గేమ్స్ ఆడితే ఏమో, ఇలా భయాలు పెట్టుకొని మనంతకు మనం ఆగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకు చెప్పగలగాలి, పిల్లలకి ప్రతి ఒక్కరు ఆలోచించగలగాలని కోరుకుంటున్నాను. అండ్ లైఫ్ ఆల్వేస్ గివ్స్ సెకండ్ ఛాన్స్. స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ ఇట్ ఆల్వేస్ గివ్స్ సెకండ్ ఛాన్స్. సో ఆ సెకండ్ ఛాన్స్ ఇదే అనుకుంటూ ఈ రోజు నుంచైనా అట్లీస్ట్ ఎవరైనా అలాంటి లో కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లలు కానీ, లేకపోతే పేరెంట్స్ కానీ ఇది ఇంకొక అవకాశంగా తీసుకొని మళ్ళీ లైఫ్ ట్రాక్ లో పెట్టుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం కల్పించిన అందరికీ, అక్కడ వచ్చేసి ఎస్పెషల్లీ ఓఎన్జీసీ సునీల్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, రామారావు గారికి అండ్ ఆల్ డిఎంహెచ్ఓ మెడికల్ స్టాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, జేసీ గారికి, అండ్ విచ్చేసిన పేరెంట్స్ కి, పిల్లలకి, మీడియా వారికి ఐ రియల్లీ థ్యాంక్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అందరికీ చాలా సంతోషంగా ప్రతి ఇయర్ ఇలానే కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనకి కాకినాడ నగరంలో ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. మీకు అందరికీ తెలుసు, హెచ్ఐవి ఇన్ఫెక్షను దట్ లీడ్స్ టు ది ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి వచ్చినంత మాత్రాన మనకి అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు, అది మేనేజబుల్, దానికి ట్రీట్మెంట్ ఉంది చక్కగా. మనకి CD4 సెల్ కౌంట్ చూసుకుంటా మనకి ఏరియా హాస్పిటల్లో, అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో CD4 సెల్ కౌంట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ART ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే మనము ఎవరైనా పాజిటివ్ పేషెంట్ ఎవరైనా కూడా నార్మల్ జీవితాన్ని గడపవచ్చు. ఒకటి. 2, హెచ్ఐవి పేషెంట్ ఎవరైనా హెచ్ఐవితో సఫర్ అవుతున్న, ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళతో కలిసి తిరిగినా, కలిసి చదువుకున్నా, కలిసి తిన్నా మనకి హెచ్ఐవి అనేది రాదు. ఈ స్టిగ్మాని వీడాలి, ప్రజలందరూ కూడా ఈ స్టిగ్మాని వీడాలి. ఎవరైనా పాజిటివ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనమైతే ఏమైతే హక్కుల్ని మనం అనుభవిస్తూ ఉన్నామో వాళ్ళకు కూడా అన్ని రైట్స్ ఉన్నాయి. అలానే మనకి హెచ్ఐవి రాకుండా అలానే మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. సెలెక్ట్ ద రైట్ పాత్, మంచి మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మీ ఆరోగ్యం మీ హక్కు. ఈ నినాదంతో ఈ సంవత్సరం మరి వరల్డ్ ఎయిడ్స్ డే మనకి December 1న
మన నగరంలో జరుపుకుంటూ ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, జిల్లా లేప్రసీ ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా HIV నిర్మూలనకు కృషి చేస్తున్న పలువురు జిల్లా అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సాలువా కప్పి మెమెంటోతో ఘనంగా సత్కరించారు.